అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 5వ తిరువాయుమొഴി ఎంగనేయో అన్నయ్య మీరుకాల్ అనేటువంటి తిరువాయుమొഴి. దీనికి 2 తిరువాయుమొഴിల ముందు 5:3 మాసెలతోది 5:4 ఊరెల్లాం తుంది అనేటువంటి తిరువాయుమొഴിల్లో ఆళ్వార్ల యొక్క అనుభవం ఏ రీతిగా అయినా సరే శ్రవ్యం అవ్వనివ్వండి, అపసవ్యంగా అవ్వనివ్వండి, నా స్వరూపానికి హాని కలిగినా ఆయన స్వరూపానికి హాని కలిగినా పర్వాలేదు, ఆయన విషయంలో నేను మరల గ్రహణం చేస్తానని ఉద్యుక్తులయ్యారు, బెదిరించారు పెరుమాళ్ళని మాసెలతోది అని 5:3లో. 5:4లో అలా ఆళ్వార్లు మరల గ్రహణం చేద్దాము అని ఆలోచిస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకొంచెం చీకటి పడింది, రాత్రి అయిపోయింది. ఆ రాత్రి కూడా అర్ధరాత్రి అయిపోయింది. ఊరెల్లాం తుంది ఉలగెల్లాం నల్లిరులాయని అర్ధరాత్రి అసలు సిసలైనటువంటి వెలుతురనేటువంటి స్పర్శ కూడా తగలనటువంటి చీకటి అయిపోయింది. ఆ సమయంలో ఇప్పటి వరకు నన్ను నిందించినటువంటి ఊళ్ళో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడూ హితవునే చెప్తూ ఉండేటువంటి తల్లిగారు నిద్రపోతూ ఉన్నారు. నాతోటే ఉండి నా కష్ట సుఖాలని సమసుఖ దుఃఖాలు అన్నట్టుగా ఎప్పుడు నాతోటే ఉండి నాకు ఈ విషయంలో ఇలాంటి ఆసక్తిని కలుగజేసినటువంటి చెలికత్తె అందరూ నిద్రపోతున్నారు. కానీ ఆ కண்ணనున్ వారాన్ కాకుత్తన్ వారాన్ పొయ్యమడందవన్ వారాన్ ఇలా ఈ సమయంలో సర్వేశ్వరుడు రాలేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో ఆళ్వాళ్ళకు ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేశారట పెరుమాళ్ళు. ఏమిటా జ్ఞానం? ఇదిగో ఇలా ఎవరికైనా ఆపద వచ్చిన సమయంలో రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి సర్వేశ్వరుడు కదా ఆయన అందరికీ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు, తన స్వరూపాన్ని నశింపచేసుకొనైనా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాళ్ళ కోసం తాను యాచనకైనా సిద్ధపడేటువంటి స్వభావం కలిగిన వాడు ఈవేళ నా విషయంలో నన్ను రక్షించకుండా ఎందుకుంటాడు కనుక అనేటువంటి ఆలోచనని కలుగు చేశాడు పెరుమాళ్ళు. సరే, ఇంతకీ ఆయన పాల్కడలో ఎందుకు పయనించి ఉన్నాడు అంటే యోగుసేద పెరుమాన్ అని చెప్పినట్టు అదిగో ఆ పాల్కడల్లో చేయనించి నా గురించి ఆళ్వార్ నాయకుని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఆలోచనని పెరుమాళ్ళు కలుగ చేయగా ఆ ఆలోచనతో కొంచెం శ్రమిపడ్డారు ఆళ్వారు. అయినప్పటికీ ఈ ఎంగనేయో అని 5:5వ తిరువాయుమొഴి కూడా ఇది కూడా నాయకీ భావంతో చెప్పేటువంటి పాత్రాలే. తల్లిగారు చెప్తూ ఉన్నారు, ఆయన విషయంలో నువ్వు ఇలా త్వరపడటం సరైన విషయం కాదమ్మా అంటే, సరైన విషయం కాదు, నువ్వు మన కులానికే అపనింద తెచ్చేటువంటి రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావని తల్లి నిందిస్తే ఆ కుమార్తె చెప్పేటువంటి సమాధానమే ఈ పాత్రాలు, ఈ ఎంగనేయో అనేటువంటి పాత్రాలు. ఏం చెప్తున్నారు ఇందులో? ఎంగనేయో అన్నయ్య మీర్హాల్ ఎన్నై మునివదు నీర్ నంగల్ కోల తిరుకురుంగుడి నంబియై నాన్ కండపిన్. ఎంగనేయో అన్నయ్య మీర్హాల్, ఓ తల్లులారా, ఎన్నై మునివదు నీర్, నన్ను ఎందుకు కోపగించుకుంటున్నారు? నంగల్ కోల తిరుకురుంగుడి నంబియై నాన్ కండపిన్. నంగల్ కోల అందమైనటువంటి ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్న స్వామిని నేను సేవించానమ్మా. ఎలా ఉన్నాడు ఆయన? తెంగినోడుం నేమియోడుం తామరై కండ్లలోడుం తెంగనివాయ్ వండినోడుం తెల్గిన్నది ఎన్నెంటమే. నా విషయంలో ఎందుకు మీరు ఇలా కోపగించుకుంటున్నారు? నా స్థితి ఏమిటో మీకు అర్థం కావటం లేదు. మీకు ఆయన్ని ఎలా దర్శించాలో చేత కావట్లేదు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన నేను దర్శిస్తూ ఉన్నారు. శంఖాన్ని ధరించి ఉన్నాడు, నేమి చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు, తామర లాంటి ఎర్రటి నేత్రాలు కలిగి ఉన్నాడు. అదిగో నాకు ఇలా దర్శనం ఇచ్చాను అనేటువంటి ఆనందంతో అధరాలలో ఒక స్మితం, ఒక మందస్మితం, ఆ మందస్మితం చేయటం వల్ల ఆ ఎర్రటి అధరాల యొక్క సౌందర్యాన్ని నేను సేవించానమ్మా. అలా ఆయన నా యొక్క మనస్సులో తెలుగిన్నదు అలా సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నా మనస్సుని ఆయన హరించి వేశాడు, నా మనస్సులో వచ్చి చేరి ఉన్నాడు. ఎందుకు మీరు నన్ను నిందిస్తూ ఉన్నారు, నా విషయంలో కోపగించుకుంటూ ఉన్నారు అని ఎంగనేయో ఎందుకు అని ప్రశ్న అమ్మా. ఆ పాత్రాల్లో
పన్నీరాయిరపడి సేవించాలి మనం. మొదటి పాటిల్ పేజీ నెంబరు 154. நம்பியுடைய அசாதாரண சின்னமான ஆழ்வார்களிலும் பிரதானமான அவயவ சோபையிலும் என் நெஞ்சு சத்தமாய் నడవా నిన్నది ఎంగిరాళ్ళు. ఈ నంబి యొక్క తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్న నంబి యొక్క అసాధారణ చిహ్నాలు ఏమిటి? ఆ శంఖము, చక్రము, ఇవి అసాధారణ చిహ్నాలు, సర్వేశ్వరికి మాత్రమే ఉండేటువంటి చిహ్నాలు కదా. చిహ్నాలైనటువంటి ఆళ్వార్, శంకర్తాళ్వార్, చక్రతాళ్వార్ విషయంలో అంతేకాదు ప్రధానమైన అవయవ శోభయులు. ప్రధానమైనటువంటి అవయవ శోభ అంటే తామరై కణ్గళోడు అన్నారు కదా. తామర లాంటి వికసించిన నేత్రాల యొక్క సౌందర్యంలోను అదర సౌందర్యంలోను నా మనసు సత్తమై నడుస్తూ ఉన్నదమ్మా అంటే, సత్తమైపోయి ఉన్నదమ్మా అంటున్నారు ఆడవాళ్ళు. అన్నయ్య మీర్హాల్, ఓ తల్లులారా, పెత్త நீங்கள் ప్రియం చెయ్యాదే நல்லது கண்டு மேல் விழுந்த என்னை உகக்க ప్రాప్తమాయిరుక్క మునిగిరపడియంగనే. నా అన్నయ్య మీరుగాలు, ఓ తల్లులారా, పెద్ద நீங்கள், నన్ను కన్నటువంటి వాళ్ళు మీరు. నా విషయంలో మీరు ఎలా ఉండాలి? నాకు ప్రీతినే కదా చెయ్యాలి, కానీ ప్రియం చెయ్యాదే నల్లదు కండు మేల్ విజుంద అన్నయ్య. విలక్షణమైన విషయాన్ని దర్శించి ఆ విషయంలో ఆసక్తురాలుగా ఉన్నటువంటి నన్ను ఉగక్క ప్రాప్తమాయిరుక్క, అయ్యో మా వంశంలో ఇలాంటి విలక్షణమైనటువంటి ఒక అమ్మాయి పుట్టిందే, ఇలాంటి విలక్షణమైన జ్ఞానం కలిగిన అమ్మాయి పుట్టిందే అని సంతోషపడవలసి ఉండగా మునిగిరపడియంగానే ఎందుకు మీరు నా విషయంలో కోపాన్ని చూపుతున్నారు? నం కుడిక్కు అసాధారణ భూతరాయ్ దర్శనీయ వేషరాన తిరుక్కురుంగుడిల్ కళ్యాణ గణ పూర్ణమాన నంబియే నాన్ అనుభవిస్త పింగు. నమ్ కుడిక్కు, మన వంశానికి అసాధారణమైనటువంటి స్వామి, సౌందర్యముతో ఒప్పారుతూ ఉండేటువంటి స్వామి, తిరుక్కురుంగుడిలో కళ్యాణ గుణాలతోటి పరిపూర్ణుడైనటువంటి ఆ నంబి, ఆ పరిపూర్ణుడైన స్వామిని నాన్ అనుభవించ పింగు, నేను అనుభవించిన తర్వాత అవరుడయ ప్రాప్య అభావత్తుకు అసాధారణ చిహ్నమాన శ్రీ పాంచజన్యతోడు తిరువాజియోడు, ఆయనని పొందటానికి ప్రాప్యభావత్తుకు ఆయన్ని పొందటానికి అసాధారణ చిహ్నాలైనటువంటి పాంచజన్యంతో, చక్రాయుధంతో, తామరైపోలే దర్శనీయమాన తిరుకంగళోడు, తామరల వలె అందమైనటువంటి నేత్రాలతోటి, శివంద కనిపోలే అద్వితీయమాయిరుక్కిర చిరు అదరత్తోడు, ఎర్రటి దొండ పండు వలె సాటిలేని సౌందర్యము కలిగినటువంటి చిరు అదరాలతోటి ఎన్నెంజు సప్తమాయి నడవానిన్నదు. నా మనసు ఆ సౌందర్యంలో సప్తమైపోయి ఉన్నది. కోలం అంటే ఊరుకు విశేషణమై, కోలం అంటే అందమని, అది ఊరుకు విశేషణంగా చెప్పుకోవచ్చు, పెరుమాళ యొక్క సౌందర్యానికి విశేషణంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. మొదల్ పాటు 161వ పేజీలో. திருக்கையில் ஆழ்வார்களோடே சேர்ந்த நம்பி திருமுகத்தில் அழகிலே என் అంతఃకరణం మిகவும் ప్రవణమాగా నిన్నదు ఎన్గిరాళ్ళు. ఆ శ్రీహస్తాలలో శంకర్తాళ్వారు, చక్రతాళ్వారతోటి చేరి ఉన్నటువంటి ఆ నంబి యొక్క తిరుముఖ సౌందర్యంలో నా యొక్క అంతఃకరణం మిక్కిలి ప్రావణ్యాన్ని కలిగి ఉన్నది అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వారు. ఎంగనేయో ఇత్యాది. ఎంగనేయో, ఏ రీతిగానమ్మ మీరు నా విషయంలో కోపాన్ని చూపిస్తారు? ఇతం చొల్ల తొడంగిన వారే సందామయ మరక్కుం ఇస్తనయ్యో వందే పరిహరిక్క పార్తార్ అదనుడయ నిదానం అరిందు పరిహరిక్క వేండావో. హితం చెప్పడానికి ఆరంభించారు, ఇంకంతే తమను తాము మర్చిపోయి హితం చెప్తూనే ఉంటారా? సందామయ మరక్కుం ఇస్తనయ్యో, తమను తాము మర్చిపోతారు అంతేనా? ఒక విషయాన్ని పరిహరించాలని చూస్తే దాని యొక్క నిదానం తెలుసుకొని కదా పరిహరించాలి. అదిగా என்னுடைய ప్రావణ్యத்தை పరిహరిக்க பார்த்தால் எனக்கு இவ்வளவான ప్రావణ్యத்தை விளைத்த நம்பியுடைய அழகை அறிந்து அத்தை என்றோ పొడివదు. అదిగో మీరు నా ప్రావణ్యాన్ని తొలగింప చేయాలని చూస్తున్నారు. ఇదిగో కిందిస్తున్నారు చూడండి. అన్నయ్య మీరుగాడ్ మునివదు ఎంగనేయో ఎన్ను కూర్తి భావం. అన్నయ్య మీరుగాడ్
ఎంగ మునివదు కోపగించుకుంటున్నది ఎంగనేయో. అదో అన్నయ్య ఎంగనేయో అనే పదానికి అన్నయ్య మీరుగాల్ ఓ తల్లులారా మునివదు అరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లోనండి. ఎంగనేయో ఎందుకండి నా విషయంలో కోపాన్ని చూపిస్తున్నారు అంటే హితం సొల్ల ఇత్యాది అని చెప్పారు కదా. హితం చెప్పడానికి ఆరంభించగానే తమను తాము మర్చిపోతారు అంతేనా అంటే ఇంద భావత్తుకు అన్నయ్య మీరుగాల్ ఎన్నది లేనోక్కు. ఈ భావానికి హితం చెప్పాలని ఆరంభించినటువంటి తల్లులారా మీకు అలా హితం చెప్పడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు మర్చిపోతే ఎలాగా అని పిరా ఇరుందమై కాటినీరు ఇందు ప్రావణ్య జనకైగళాన తందామయ్యన్నప్పడి పిరాన్ ఇరుందమై కాటినీరు. అసలు నాకు ఇంత ప్రావణ్యం కలగటానికి కారణమైనటువంటి వాళ్ళే మీరు కదా, మీరే కదా నాకు ఈ ప్రావణ్యాన్ని కలుగ చేసినటువంటి వాళ్ళు. ప్రావణ్య జనకైగళాన తందామయ్యే ఎన్నపడి అదిగో మిమ్మల్ని మీరు నాకు ఈ ప్రావణ్యం కలగటానికి కారణమైనటువంటి వాడు మీరే కదా. ఎన్నయ్య మునివదు ఎంగనేయో నా విషయంలో ఎన్ను కూటి అని చేసుకొని ఎన్నయ్య ఎన్నదిలే నోక్కాగభావం. ఎన్నయ్య మునివదు ఎంగనేయో నా విషయంలో ఇలా కోపగించడానికి కారణం ఏమిటి ఎంగనేయో ఏ రీతిగా. వన్నయ్య ఇత్యాది అంటే ఎన్నయ్య ఎన్నుడయ ఇత్యాది ఏమి ఎన్నుడయ ప్రావణ్యத்தை పరిహరిక్క పార్తాలంటున్నారు కదా. ఆ రీతిగా ఎన్నుడయ ఎన్నయ్య నీరు మునివదు ఎంగనేయో. మొదట ఏం చెప్పారు అన్నయ్య మీరుగాల్ మునివదు ఎంగనేయో అని ఒక ప్రశ్న వేశారు. ఓ తల్లులారా నా విషయంలో ఎందుకు కోపగించుకుంటున్నారు. అసలు నాకు అన్నయ్య మీరుగాల్ అనే విషయంలో అక్కడ ఇంపార్టెన్స్ దేనికి అన్నయ్య మీరుగాల్ అనే పదానికి. అన్నయ్య మీరుగాల్ ఓ తల్లులారా మునివదు ఎంగనేయో కోపం ఎందుకు మీకు అనేటువంటి ప్రశ్నలో తల్లులకి ప్రాధాన్యం. ఆ తర్వాత అసలు ఆ తల్లులు అంటే ఎలాంటి వాళ్ళు, నాకు ఈ విషయంలో ప్రావణ్యాన్ని కలుగజేసినటువంటి వాళ్ళు మీరే కదా. అలాంటి ఎన్నయ్య మునివదు ఎంగనేయో అలాంటి మీరు ఎన్నయ్య మునివదు ఎంగనేయో. ఇదిగో ఈ విషయం ముందు పదాన్ని వెనక్కి వెనక పదాన్ని ముందుకి చేర్చుకొని అర్థాలు అన్ని ప్రశ్నలు వేస్తున్నారనమాట. ఇక్కడ మొదటిది ఏమిటి అన్నయ్య మీరుగాల్ మునివదు ఎంగనే. అన్నయ్య మీరుగాల్ అంటే ఓ తల్లులారా మునివదు ఎంగనేయో కోపం ఎందులకు అనేటువంటిది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఏం చెప్పారు నాకు ప్రావణ్యాన్ని కలుగజేసింది మీరే కదా అని అంటూ ఎన్నయ్య మునివదు నన్ను కోపగించుకునేది ఎంగనేయో ఎందుకండి తల్లులారా ఎందుకు కోపము, తర్వాత నా విషయంలో కోపం ఎందులకు అనేటువంటిది 2వ ప్రశ్న కూర్చుకొని ఇక్కడే మొదటి ప్రశ్నలోనేమో అన్నయ్య మీరుగాల్ అనేటువంటి దాని మీద ప్రాధాన్యం. ఇక్కడ ఎన్నయ్య మునివదు ఎంగనేయో నా విషయంలో ఎందుకు కోపం ఎందులకు అనే ప్రశ్న దగ్గర ఎన్నయ్య అనేటువంటి దాంట్లో ఎన్నయ్య నా విషయంలో అనేటువంటి దాంట్లో ప్రాధాన్యం అక్కడ. తర్వాత వన్నయ్య ఇత్యాది ఇప్పుడు దీనికి ఎన్నుడయ ప్రావణ్యத்தை పరిహరిక్క పార్తాల్ అంటున్నారు కదా. ఇక్కడ ఏమిటి ఎన్నయ్య నీర్ మునివదు ఎంగనేయో. ఇక్కడ ఈ పదాలన్నీ తెచ్చుకొని ఎన్నయ్య నన్ను నీరు మీరు మునివదు కోపగించుకునేది ఎంగనేయో ఎందులకు అనేటువంటి అది ఆ 4 పదాలను చేర్చుకుంటూ ఎన్నుడయ నిలైక్కు ఇత్యాది. ఇప్పుడు మూలం ఎన్నుడయ అదావదు நான் அதி பிரவணையாக ஐயாலே கரை மேலே நிற்கிற உங்கள் வச்சனம் கொண்டு காரியம் இல்லை என்னப்படி. அது అప్పుడు என்னுடைய ఇత్యాది என்னுடைய ప్రావణ్యத்தை పరిహరిక్క పార్తాల్ నా యొక్క ప్రావణ్యాన్ని పరిహరించాలని చూస్తే నా యొక్క ప్రావణ్యాన్ని పరిహారం చేయాలని మీరు అనుకున్నట్లయితే ఎనక్కు ఇవ్వడవాన ప్రావణ్యத்தை విడైత నంబి ఉడయ అడగై అరిందు అత్తై ఎండోపడివదు. ఇదిగో మీరు కనుక నా యొక్క ప్రావణ్యాన్ని తొలగింప చెయ్యాలి అనుకుంటే నాకు ఈ రీతిగా ప్రావణ్యాన్ని కలుగ చేసినటువంటిది ఏమిటది ఆ విషయం నంబిగారి తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి నంబిగారి యొక్క సౌందర్యాన్ని తెలుసుకోండి. అత్తయ్య ఎండోపడివదు దాన్ని కదా మీరు నిందించాల్సింది. ఆ సౌందర్యానికి నేను ఈడుపడిపోయా, నేను ఇలా ఆయన విషయంలో ప్రావణ్యాన్ని కలిగి ఉండటానికి కారణం ఆ సౌందర్యం. ఏదైనా ఎక్కడైనా కారణాన్ని తొలగింప చేయాలి చూడాలి కానీ కారణాన్ని నిందించాలి కానీ కార్యాన్ని నిందిస్తే ఎలాగా మీరు. కారణం ఏమిటి ఇక్కడ ఆయన యొక్క తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి నంబిగారి సౌందర్యం కారణం. ఇప్పుడు ఆ కారణం వల్ల ఏర్పడినటువంటి కార్యం
నా ప్రావణ్యం. అలాంటప్పుడు మీరు నిందించాల్సింది ఎవరిని? ఆ కారణాన్ని. అది కదా మీరు నిందించాలి. దాన్ని విడిచిపెట్టి నన్ను నిందిస్తారేమిటి మీరు? ఎన్నుడయ ఎన్నుடைய நிலைக்கும் உங்களுடைய హితవచనత్తుக்கும் ఎన్న చేతియుండు. ఎన్నుடைய నిలయకు, నా యొక్క స్థితి ఏమిటి? நான் அதிப்பிரவணையாக இயாலே கரை மேலே நிற்கிற உங்கள் వచనం కొండు కార్యం ఎల్లై ఎన్నపడి. నా యొక్క స్థితి ఏమిటో తెలుసా? మీరెక్కడున్నారు? గట్టునున్నారు. నేనెలా ఉన్నాను? ఆ సౌందర్య ప్రవాహంలో మునిగిపోయి ఉన్నా. నా యొక్క స్థితికి అతిప్రవణయ్యాగయ్యాలే. నేనేమో ఆయన యొక్క సౌందర్యంలో మిక్కిలి ప్రావణ్యం కలిగి ఉన్నాను. మీరేమో కరై మేలే నిక్కిర ఉంగ. అసలు ఆ ప్రావణ్యం, ఆ సౌందర్య ప్రవాహమే తెలియలేదు మీకు. ఒడ్డునే నిలబడి చూస్తూ ఉన్నారు. అనుభవించడం ఇంకా ఆరంభించలేదు మీరు. ఉంగళ వచనం కొండు కార్యం వెళ్ళే. మీరేం చెప్పినా నేను ఈ సౌందర్యం అనే ప్రవాహంలో మునిగిపోయి ఉన్నా. మీరు గట్టునే ఉన్నారు. మీకు ఈ ఆనందానుభవం ఏమిటో తెలియదు, ఈ రసం ఏమిటో తెలియదు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. కార్యం వెళ్ళై అన్నపడి. అందుకని ఎన్నుடைய నిలయకుం ఉంగళుடைய హితవచనక్కుం ఎన్న చేర్చియుండు. అసలు నా స్థితికి మీరు చెప్పేటువంటి హితవచనాలకి ఏం సంబంధం ఉన్నదమ్మా? ఎలాంటి స్థితి నాది? నేను అందులో మునిగిపోయి ఉన్నటువంటి దాన్ని, నేను గట్టు మీద నిలబడి ఉన్నటువంటి వాడు మీరు. ఎక్కడ సంబంధం ఏమి? మునిగిపోయినటువంటి వాడికి తెలుస్తుంది ఆ అనుభూతి ఏమిటో. గట్టు మీద ఉన్నటువంటి వాడికి ఏం తెలుస్తుంది కనుక అని అన్నయ్య మీరుగాల్ నంబియుడయ అని ఇంకొక వాక్యం ఇస్తున్నారు కింద. నీర్ ఎన్నై మునివదు ఎంగనేయో ఎన్ను కూర్తి భావం. కాబట్టి మీరు ఎన్నై మునివదు, నన్నెందు నా విషయంలో కోపాన్ని చూపించడం. ఎంగనేయో ఏ రీతిగా? మీకు అసలు అనుభవమే తెలియదు. అలాంటప్పుడు మీరు నన్ను ఎలా నిందించగలుగుతారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎన్ని రకాలుగా ప్రశ్న వేశారు? తల్లులారా, కోపం ఎందుకు మీకు అనేటువంటిది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఆ విషయంలో ప్రావణ్యాన్ని కలిగించినటువంటి మీరే ఈ రీతిగా కోపగించుకుంటే ఎలా అనేటువంటిది రెండవ ప్రశ్న. ఎన్నై మునివదు ఎంగనేయో, నా విషయంలో నన్ను కోపగించుకుంటున్నది ఏ రీతిగా? ఎందుకు ఆ ప్రశ్న? మూడో ప్రశ్న, నా విషయంలో ప్రావణ్యాన్ని కలుగజేసిన వాళ్ళే మీరు, ఇప్పుడు నన్ను కోపగించుకుంటే ఏం ప్రయోజనం కనుక అని అదొక ప్రశ్న. ఆ తర్వాత నన్ను మీరు కోపగించుకునేది ఏ రీతిగా? ఏం చేత? ఎన్నుடைய నిలయకు, మీ యొక్క స్థితికి, మీ యొక్క హితవచనాలకి ఎక్కడ చేర్చి ఉన్నది కనుక? నేనెక్కడున్నాను? ఆ ఆనంద రస ప్రవాహంలో మునిగిపోయి ఉన్నాను. ఆ అనుభవంలో, ఆయన యొక్క సౌందర్యం అనే రసంలో మునిగి ఉన్నదాన్ని నేను సముద్రంలో. మీరు గట్టునే ఉన్నారు. అనుభవం తెలియని మీరు నా విషయంలో ఎందుకు కోపగించుకుంటున్నారు అని నంబియుడయ విద్యాది నంబియుడయ అన్నయ్య మీరుగాల్ ఇక్కుల ధర్మత్తుకునాన్. ఇప్పుడు మూలంలోనేనండి. ఇక్కుల ధర్మత్తుకునాన్ ఏదేనుం తప్పనిన్నదుండో పేరాళన్ పేరోదుం పెరియోరై ఎన్నుం ఎవరేலும் அவர் என்னும் நீங்கள் சொல்லும் వార్த்தை கேட்டு వళరందవళందో నాన్. ఈ కులధర్మానికి నేను ఏదైనా తప్పు చేసే పని చేస్తున్నానా? నేను ఈ కులధర్మాన్ని తప్పి నేను ఏదైనా పని చేస్తున్నానా? అలా పేరాడుం పేరోదుం పెరియోరయ్యన్ను అని పేరాడుం అంటే భాగవతరే శ్లాఘిక్కయ్యాలే సిద్ధమెన్నపడి ఇత్తాలు ఫలిత్తదు. అది ఏమిటి? పేరాళం పేరోదుం పెరియోరై. ఆ సర్వేశ్వరుడు యొక్క గోష్ఠిలో ఉన్నటువంటి భాగవతోత్తములు ఎవరేలు అవరకండీర్ అన్నట్టుగా, ఆ భాగవతోత్తములు ఎవరైనప్పటికీ వాళ్ళకి నేను దాసుడనే అనే రీతిగా నింగల్ సొల్లుం వార్తై కేటు, మీరు చెప్పేటువంటి మాటలను విని వళరంద వళన్ అండోనాన్ వళందవల్ అండోనాన్ పెరిగినటువంటి దాన్ని కాదా నేను? నాకు ఈ ప్రావణ్యం కలగటానికి మీరు చెప్పినటువంటి శ్రీ సూక్తులే కదా. భాగవతుల విషయంలో భోగ్యత కలిగి ఉండాలి, వాళ్ళ విషయంలో వాళ్ళని శ్లాఘించేటట్లుగా ఉండాలి. భాగవతులైనటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళ యొక్క కులము జాతి ఇవేమీ చూడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎంత
తక్కువ వాళ్ళైనప్పటికీ, జ్ఞానహీనులైనప్పటికీ, క్రూరులైనప్పటికీ వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కనుక వాళ్ళకి మనం దాసులమే అని మీరే కదా నాకు ఇలాంటివన్నీ నేర్పించారు. మీరు అలా కదా నన్ను పెంచారు. మీలా நீங்கள் சொல்லும் வார்த்தை கேட்டு వளர்ந்த వళందో நான், మీరు చెప్పినటువంటి ఇలాంటి మాటలు విని కదా పెరిగిందాన్ని నేను. தாந்தாம் செய்யுமத்தை உயிர்த்தில் பிறந்தார் పేదవారే కుత్తమాం ఎత్తనయ్యో. తమకి తాము చేసేటువంటి పని వాడు చేస్తే ఒప్పు, తమ గర్భంలో పుట్టినటువంటి తమ సంతానం చేస్తే అది తప్పు అవుతుందా? మీరు చేసేటువంటి కార్యం అదే మీ కడుపున పుట్టినటువంటి నేను చేస్తే అది తప్పు ఎలా అవుతుంది? ఇది ఆడవాళ్ళ యొక్క కుత్తమాం ఎత్తనయ్యో, గుణం ఎత్తనయ్యందో. అది కుత్తం ఎలా అవుతుంది? అది గుణమే అవుతుంది కానీ అని சுப்புத்திரர்களாக உமாம் சிஷ்யர்களாக உமாம் பகவத் விஷயத்தில் ஓரடிவர நின்னவர்கள் శ్లాఘనీయరాం అత్తనై ఎందో. వాళ్ళు పుత్రులైనప్పటికీ, అది శిష్యர்களாக ఉమాం శిష్యులైనప్పటికీ ఆగమా భగవద్ విషయத்தில் భగవంతుడి విషయంలో ఓరడివర నిన్నవరగల్. వాళ్ళు శిష్యులైనా బిడ్డలైనా భగవంతుడి విషయంలో ఆసక్తి చూపించడంలో ఒక అడుగు ముందుకు వేస్తే శ్లాఘనీయరాం అత్తనయ్యండో, వాళ్ళు కొనియాడదగినటువంటి వాళ్లే కదా. మీరు ఇలా నేను చేసింది అదే కదా. మన కులానికి ఒక నింద కలిగే పనులు నేనేం చేయలేదు కదా. మీరేం చేస్తున్నారో నేను అదే చేశాను. మీరు నేర్పించింది ఏదో అదే నేను ఆచరిస్తున్నాను. మరి ఇలాంటప్పుడు ఎంగనేయో ఎన్నని మునివదిని ఎందుకు నా విషయంలో మీరు కోపాన్ని చూపిస్తున్నారు అని ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని. కోరత్తాళ్వార్ ఓరళవిలే నంగయ్యార్ తిరువడి శారందవారే இன்னமும் ஒரு விவாகம் பண்ணவோமோ என்று விசாரித்து இதுதான் கிரமத்தாலே வந்து ஆழ்வானுக்கு விரோதமாய் தலை கட்டும். இனித்தான் அனாசிரமேன திஷ்டேத் என்று சாஸ்திரம் சொல்லா நின்னது. இச்சாஸ்திரார்த்தத்தை அனுஷ்டிப்போமோ பாகவத பரிச்சரியை பண்ணுவோமோ என்று விமர்சியா. அசாமான்ய தர்மத்தில் காட்டில் విశేష ధర్మమే ప్రబలం ఎన్నుత విరిందారు. కూరత్తాళ్వాని గురించి ఒక ఐతిహ్యాన్ని చెబుతున్నారు. కూరేసుల యొక్క భార్య ఆండాళమ్మ గారు పరమపదాన్ని అలంకరించారు. అప్పుడు పెద్దలు తల్లి తండ్రి ఉన్నారు కదా, వాళ్ళేమన్నారు, అయ్యా నీకు మరలా వివాహం చేస్తామని ఆలోచిస్తూ ఉన్నారు. మరలా పునర్వివాహానికి వాళ్ళు ఆలోచనలు జరిపే సమయంలో కూరత్తాళ్వాన్లకి ఈ విషయం విరోధమాయిత్తళ్ళకు, ఇప్పుడు కనుక నేను మళ్ళా వివాహం చేసుకుంటే నా ఈ కైంకర్యానికి కానీ నా ఈ జీవితానికి అది చాలా పెద్ద విరోధం అవుతుంది. కాబట్టి అయితే ఒక శాస్త్రం ఏం చెబుతుందట, అనాశ్రమేన తిష్టేత్, ఒక ఆశ్రమంలో ఉండాలి ఎవరైనా. అది ఒక కింద అరుంబదంలో కింద నుంచి 3వ లైన్లో ఇస్తున్నారు శ్లోకాన్ని. బ్రహ్మచారి గృహస్థోవా వానప్రస్థోద భిక్షుకః అనాశ్రమేన తిష్టేత్ దినమేకం అనాపది. ఏమిటి, ఒక వ్యక్తి ఉన్నాడంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో అయినా ఉండాలి, గృహస్థాశ్రమంలో అయినా ఉండాలి, వానప్రాస్థాశ్రమంలో అయినా ఉండాలి. భిక్షుక అని అనాశ్రమే నతిష్టేత్తు. ఇలా ఏదో ఒక గృహస్థాశ్రమంలో ఉన్నావా నువ్వు, లేదా వానప్రస్థాశ్రమంలో ఉన్నావా, లేదా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నావా, ఏది ఏ ఆశ్రమం ఏదో ఒక స్థితిలో ఉండాలి. ఏ ఆశ్రమం లేకుండా ఉండకూడదు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి తల్లి అప్పుడు చెప్తోంది. కాబట్టి ఇప్పుడు కూరత్తాళ్వాన్ ఏ ఆశ్రమం, వానప్రస్థాశ్రమమా గృహస్థాశ్రమం అంటే గృహిణి లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా అని భావించి కూరత్తాళ్వాన్ ఏం చేశారు, ఒక ఆలోచన చేశారు. ఇని ఎందు శాస్త్రం సొల్లానది అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు నేనేం చేయాలి, శాస్త్రార్థத்தை అనుష్ఠిపోమో భాగవత పరిచర్య పొందవోమో. ఇప్పుడు 2 శాస్త్రం చెప్పినట్లుగా ఏదో ఒక ఆశ్రమాన్ని స్వీకరించాలి. గృహస్థుగానైనా ఉండాలి, వానప్రస్థుడుగా అయినా ఉండాలి, బ్రహ్మచర్యమైనా అని ఉండి భిక్ష ఎత్తుకుంటూ జీవనమైనా చేయాలి కదా. ఇది చేయటం సరైన విషయమా? భాగవత పరిచర్య పొందవోమో, భాగవత పరిచర్య చేయటం సరైనటువంటి విషయమా అని విమర్శించుకొని వారిలో వారే ఆలోచించుకున్నటువంటి కూరేసులు అసామాన్య ధర్మத்தில் காட்டில் విశేష ధర్మమే ప్రబలం ఎన్నుత విరిందార్.
మరి తల్లి తండ్రి చేసే ప్రయత్నాన్ని, వివాహ ప్రయత్నాల్ని అడ్డుకుంటూ ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి అని శాస్త్రం చెప్పింది సామాన్య ధర్మం. కానీ భాగవత పరిచర్య చేయటం అనేటువంటిది విశేష ధర్మం. కాబట్టి నేను ఈ విశేష ధర్మమే ప్రబలమైనటువంటిది అని భావించి వాళ్ళ యొక్క ఆలోచనని విడిచిపెట్టేయమని చెప్పారు కూరేసులు. అలా మీరు కూడా ఏం చెప్పారు నా విషయంలో? ఇదిగో భగవంతుణ్ణే ఆశ్రయించాలమ్మా, ఆ భగవంతుణ్ణే ఆశ్రయించినప్పుడు అది భగవంతుడి విషయంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి అని మీరే కదా నాకు ఆ విషయంలో నేర్పించినటువంటి వాళ్ళు. మరి మీరు చెప్పినట్లుగా పాటిస్తే మీరెందుకమ్మా నా విషయంలో ఇంత కోపం కలిగి ఉన్నారు అంటూ భగవంతుడి యొక్క మీరు చెప్పిన రీతిగా ఉంటే మీరు నా విషయంలో ఎందుకు కోపాన్ని కలిగి ఉన్నారు అని ప్రశ్న వేస్తూ, కోపం వస్తే ఎవరి విషయంలో రావాలి మీకు? ఆ నంబి గారి యొక్క సౌందర్యం విషయంలో రావాలి. ఇదిగో నేను ఈ రీతిగా ఉండటానికి కారణమైనటువంటి వారు ఆయనే కదా. మీ మాట వినకుండా మీ విషయంలో ఈ రీతిగా ప్రవర్తించేట్లుగా నాకు ఈ స్థితిని కలుగజేసినటువంటి వారు ఆ నంబి గారు, ఆ తిరుక్కురుంగుడి నంబి గారు, ఆయన యొక్క సౌందర్యం. కాబట్టి ఆయన విషయంలో కోపం తెచ్చుకోండి, మరి నా విషయంలో ఎందుకు అంత కోపం? ఎన్నై మునివదు నీరు ఎన్నై ఉంగల్ సొల్కేళాదపడి పండిన నంబి అడగయ్యన్రో మునివదు. నేను మీ మాట వినకుండా విండేటట్లుగా చేసినటువంటిది ఆ నంబి గారి సౌందర్యం కదా. ఆ సౌందర్యాన్ని కదా మీరు కోపగించుకోవాల్సింది. ఎన్నై నంబియుడయ్యా అడగిలే సువక్కుండిరుక్కిర ఎన్నై ఇరువే యాత్ర ఇరుక్కిర నీంగల్ విరక్కిరపడి అంగనేయో. ఆ నంబిగారి సౌందర్యంలో ఈడుపడిపోయి ఉన్నటువంటి నన్ను ఇదివే యాత్రగా ఉన్నటువంటి మీరు కోపగించుకోవటం ఏ రీతిగానమ్మా? పోనీ మీరైనా వేరే విషయంలో ఉన్నారా? కాదు కదా, మీరు కూడా ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్లే కదా. నేను ఆ నంబిగారు చిరుక్కురుంగుడి నంబి యొక్క సౌందర్యంలో ఈడుపడిపోయి ఉన్నాను. అలాంటి నా విషయంలో ఇదివే యాత్రగా ఉన్నటువంటి మీరు విలక్కుగిరపడియంగనేయో నన్ను ఈ రీతిగా అడ్డగించడం ఏ రీతిగా? ఎందుకు నన్ను అడ్డగిస్తున్నారు? నంగళిత్యాది நங்கள் கோல திருக்குறுங்குடி நம்பியை நாம் கண்டபின் நங்கள் உங்களை அறியாவிட்டால் அவ்விஷயத்தும் அறியாதொழிய வேணுமோ என்கிறாள். உங்களை அறிయావిట్టాల్, పోనీ మీ గురించి మీకు తెలియలేదనుకున్నాం, అవ్విషయత్యం அறியாதொழிய వేణుమో, ఆ విషయాన్నైనా తెలుసుకోవాలి కదా. అది కూడా తెలుసుకోకుండా ఉంటే ఎలానమ్మా? ఆయన ఎంత అందగాడో ఎలాంటి వాడో అదైనా తెలుసుకోవద్దు మీరు? మీ స్వభావం ఏమిటో మీ స్వరూపం ఏమిటో మీకు తెలియలేదు, కానీ ఆయన సౌందర్యమైనా మీరు తెలుసుకోవచ్చు. నంగల్ ఇక్కుడిక్కాగా ముత్తూట్టు పోలే కాణం నంబియుడయ అడగు. నంగల్ ఎలాంటిదది? ఇక్కుడిక్కాగా ఈ వంశం కోసమని ముత్తూట్టు పోలే కాణం నంబియుడయ అడగు. ఈ వంశానికి పరిపూర్ణమైనటువంటి ఆహారం కదా ఆ తిరుక్కురుంగుడి నంబిలో వేయించేసినటువంటి ఆ స్వామి యొక్క సౌందర్యం. సర్వేశ్వర మన వంశం ఎలాంటిది? ఆయన యొక్క సౌందర్యాన్ని ఆహారంగా కలిగినటువంటిది, అదే మనకి పరిపూర్ణమైనటువంటి భోజనం. అలాంటి ఆ సౌందర్యాన్ని నిందిస్తే నిందించండి, నన్నెలాగా నిందిస్తారు మీరు అంటూ సర్వేశ్వరనైనోక్కి అనంతవ్రతం నోత్త பெற்றவர்களைப்போலன்றிக்கே నంబిயை ఆశ్రయిస్తాయిత్తు ఎవరై పెట్టరు. ఆ సర్వేశ్వరుడిని నోక్కి చూస్తూ అనంతవ్రతం నోత్తు பெற்றவர்களைப்போலன்றிக்கே, ఆ సర్వేశ్వరుడిని అని దేవి అనంతవ్రతం నోత్త పెత్తవరగలైపోలండికి, ఆ సర్వేశ్వరుడిని చూస్తూ వ్రతం చేసి అదిగో ఆయన్నే బిడ్డగా కన్నటువంటి ఆవిడ దేవకీదేవి. కానీ అలా కాదే, కానీ నంబి ఆశ్రయిస్తూ ఎవరై పెట్టదు. ఆ సర్వేశ్వరుని పొంది అంటే ఎలాంటి వాడు? ఆ సర్వేశ్వరుడి పరత్వం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని ఆశ్రయించి ఇదిగో దేవకీదేవి బిడ్డని కన్నది. కానీ ఆళ్వార్ల యొక్క తల్లిదండ్రులు ఆ నంగయారు, ఉడయ నంగయారు ఎవరిని ఆశ్రయించారు?
తిరుక్కురుంగుడి నంబి తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి నంబి గారిని ఆశ్రయించి బిడ్డను కన్నారు. ఏమండి, ఆయన సర్వేశ్వరుడే, ఈయన సర్వేశ్వరుడే కాదండి. ఆయనకి ఈయనకి వ్యత్యాసం. ఈయన అచ్చా పెరుమాళ్ళండి, ఆయన పరత్వం కలిగినటువంటి వాడు. ఆయన్ని పొంది బిడ్డని కన్నటువంటి వాడు దేవకీ వసుదేవులు. కానీ ఈ ఉరైనంగయారు నంబిயை ఆశ్రయిస్తూ ఆళ్వారై తిరువైరువాయిస్తారు. అలాంటి ఈ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి అచ్చా స్వరూపమైన తిరుక్కురుంగుడి నంబిని ఆశ్రయించి కదా బిడ్డని కన్నారు ఆ తల్లి గారు అనేటువంటిది ప్రసిద్ధమే కదా. నెడుంకాలమం కన్ననే మలర్పాదం పరవీరే పెత్తదు. నెడుంకాలము చాలా కాలం కన్ననీల్ మలరా పాదం పరవీరే పెత్తదు. చాలా కాలము ఆ సర్వేశ్వరుని ఆశ్రయించి అర్చించి ఆళ్వారని పొందారు వారు అనేటువంటి విషయం పరవీరే పెత్తదు. అలా కదా ఈ ఆళ్వారని వారు పొందింది. కోలం ఎంగిరైదు. కోలం நெடுங்காலம் అనేక కాలము కృష్ణనుடைய నిరతిశయ భోగ్యమాన తిరువడిత్తామరగళయ్యే ఆశ్రయిత్తు పెత్త ఇత్యర్థ. చాలా కాలం పాటు ఆ కన్నపిరాని యొక్క నిరతిశయ భోగ్యమైనటువంటి తిరువడిత్తామలని ఆశ్రయించి పొందారు ఆళ్వార్లని ఆ తల్లి తండ్రి కూడా అనేటువంటి విషయం. కోలం ఎంగిరైదు. కోలం అలాంటి సర్వేశ్వరక సౌందర్యం. నగరత్తుక్కు వేండుం అలంకారంగళై ఉడైత్తా ఇరుక్కుమిండు. ఆ నగరానికి సౌందర్యం అని ఒక విషయం చెప్పచ్చు. నగరత్తుక్కు వేండుం అలంకారంగళై, ఆ నగరానికి కావలసినటువంటి అలంకారాలని కలిగినటువంటిది అని ఒక అర్థము. తిరుక్కురుంగుడిక్కు విశేషణమాదల్ అన్నిక్కే నంబి తమ్ముడే సౌందర్యத்தை చొల్లుదల్. కోలం అంటే అందం, అది తిరుక్కురుంగుడికి సౌందర్యము అని చెప్పుకోవచ్చు. నంబి తమ్ముడే సౌందర్యத்தை చొల్లుదల్, ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని చెప్తుంది. నంబియే கல்யாண குணங்களால் பூர்ணமான விஷயத்திலே அகப்பட்டிருக்கிற என்னை எங்கனே மேற்கப்பாரிக்கிறபடி నంబియే, ఆ నంబియే పరిపూర్ణమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ స్వామిని, పూర్ణమైన విషయంలో ఈడుపడి ఉన్నటువంటి నన్ను, చిక్కుకొని ఉన్నటువంటి నన్ను ఎంగనే మేకప్పారిక్కిరపడి నన్ను ఏ రీతిగా వెనక్కి మరల్చాలని చూస్తున్నారు మీరు? నంబియేనాన్ அகப்படித்துக்கைக்கு சௌந்தர்யசீலாதிகளால் அத்தலை குறைவத்திருக்கிறா போலே ஆயிற்று. అగప్పడుగైకు చాపలத்தில் ఇత్తలై కురైవత్తిరుక్కిరపడి. అదిగో నన్ను స్వాధీనపరుచుకోవటానికి సౌందర్యం విషయంలో గాని సౌశీల్య విషయంలో గాని ఏ కొంచెం కూడా కొరత లేకుండా ఉన్నాడు ఆయన. అయితే ఆయనేమో సౌందర్య సౌశీల్యాదుల్లో కొరత లేనటువంటి వాడు, నన్ను తన స్వాధీనం చేసుకోవడానికి. అలానే నేను అగప్పడుగైకు చేపలత్తాల్ ఇత్తలై కురైవత్తిరుక్కిరపడి, ఆయనకి స్వాధీన పరుచుకోవడానికి సౌందర్య సౌశీల్యాదుల్లో ఏ కొరత లేదు. నేను స్వాధీన పడటానికి ఆయన యొక్క సౌందర్యంలో చాపల్యం విషయంలో నాకే కొరత లేదు. అంటే స్వాధీనం చేసుకునేటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి, స్వాధీన పడిపోయేటువంటి చాపల్యం నాలో ఉన్నది. కండపిన్ అలాంటి స్వామిని సేవించిన తర్వాత నీంగళం ఇవ్విషయత్తై కండన్రోహితం సొల్లుగిరదు. నీంగళం మీరు కూడా ఇవ్విషయత్తై కండన్రోహితం సొల్లుగిరదు. ఇవ్విషయత్తై ఈ విషయ వైలక్షణ్యத்தை కండిరుందుం మేకప్పార్కిరద యుక్తమో. మీరు కూడా ఆ విషయాన్ని సేవించేటువంటి వాళ్లే కదా. ఆ విషయ వైలక్షణ్యాన్ని సేవించిన తర్వాత కూడా ఇలా నన్ను వెనక్కి మరల్చాలని చూస్తున్నారు, చూసారా? అది యుక్తమా? అదిగో కండపిన్ నీంగళం ఈ విషయత్తై కండన్నో హితం సొల్లుగిరదు. మీరు కూడా ఆ విషయాన్ని తెలిసినటువంటి వాళ్లే కదా. అలాంటి వాళ్ళు నాకు ఈ రీతిగా హితం చెప్పడం అనేటువంటి తగిన విషయం. కండపిన్ గతే జలే సేతు బంధం అందో నీంగల్ చేయగిరదు. ఎలా ఉన్నదంటే నీళ్ళన్నీ ప్రవాహం వచ్చింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కట్టాట ఎవరు. అలా ఉన్నది. జరగవలసినటువంటి విషయం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు నన్ను ఇలా ఆయన విషయంలోంచి వెనక్కి మరల్చాలని చూస్తూ ఉన్నారే, అది ఎంత మాత్రం
ఎంత మాత్రం ఎంత సబబైనటువంటి విషయం మీరే చెప్పండి. కాన్బదర్కు ముందే మీటిక్కోల్ అల్లిహోళే. అదిగో ఆయన్ని సేవించక పూర్వం నన్ను వెనక్కి మరల్చాలని చూస్తే అది ఏదన్నా సాధ్యమయ్యేదేమో. ఈయన మీట్కపోమో ఇప్పుడు ఇంక అసలు అలా వెనక్కి నన్ను మరల్చాలనుకుంటే మాత్రం అది మీకు సాధ్యమవుతుందా? మేట్కపోగామల్ ఇప్పోదు వందది ఎన్నెన్నా మేట్కపోగామల్ ఏమిటండి, అంత మీరు వెనక్కి అడుగైనట్లుగా ఆ విషయంలోంచి మరలనట్టుగా ఇప్పుడు ఏం జరిగిందండి అంటే, కైమేలే ఒక ముఖత్తాలే తాన్ అగప్పట్టప్పడియే చొల్లుగిరాడు. ఆ కైమేలే, ఆ శ్రీహస్తం మీదే ఒకే రీతిగా తాను చిక్కుకున్నటువంటి ప్రకారాన్ని చెప్తున్నారు ఆడవాళ్ళు. సెంగిత్యాది నేంగల్ హితం చొల్లువదుదాన్ నెంజుడయార్కండు. అసలు మీరు ఏదైనా ఒక హితం చెప్పాలి అనుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మనసు ఉంటే వాళ్ళ విషయంలో చెప్పచ్చు. కానీ ఆ మనసే లేనటువంటి వాళ్ళ విషయంలో మీరు ఏదైనా హితం చెప్తే మాత్రం ఏం ప్రయోజనం అండి అంటే కింద ఇస్తున్నారు. ఒక ముఖత్తాలే కైమేలే ఒక ముఖత్తాలే తాను అగప్పట్టప్పడియే చొల్లుగిరాలన్నారు కదా. ఒక ముఖత్తాలే అంటే తామరై కణ్గల్ చెంగనివాయ్ ఇవైగలుడే సౌందర్యత్తాలే ఇది స్వభావ అర్థ. తామరై కణ్గల్ ఆయన యొక్క కైమేలే శ్రీహస్తం మీద, ఆయన యొక్క తామర లాంటి నేత్రాల విషయంలోనూ అదిగో అధరాల విషయంలోనూ తాము చిక్కుకున్న ప్రకారాన్ని చెప్తున్నారు. ఇదిగో ఎవరైనా మీరు హితం చెప్పాలి అంటే మనసున్నటువంటి వాళ్ళకి చెప్పాలి. ఆ మనసే తమ దగ్గర లేని వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? తెంగినోడుం శంకమల నాన్మలరమేల్ తేను ఉగరం అన్నంబోల్ ఎంగిరపడియే. శంకమల నాన్మలరమేల్ ఎర్రటి వికసించిన ఆ తామర పుష్పం మీద తేను ఊహరం అన్నంబోలు ఆ తేనెని అనుభవిస్తూ ఉండేటువంటి హంస వలే శ్యామమాన తిరుమేనిక్కు పరభాగమాన ఎడుత్త నిరైతే ఉడైత్తాన శ్రీ పాంచజన్యత్తోడుం. శ్యామమాన అక్కడేమిటి? ఎర్రటి తామర పుష్పం మీద హంస, అది ఆ మధువుని తాగుతూ ఉండేటువంటి హంస. అలా ఇక్కడ ఎలా ఉన్నదట? శ్యామమైనటువంటి తిరుమేని అంటే అక్కడ ఎర్రటి తామర వలె, ఇక్కడ శ్యామమైనటువంటి తిరుమేని, తామర పుష్పం మీద ఉన్నటువంటి హంస. అలానే ఇక్కడ తిరుమేని మీద ఉన్నటువంటి వెళుత్త నిరత్తై ఉడైత్తాను శ్రీ పాంచజన్యత్తోడు, తెల్లటి కాంతి కలిగినటువంటి పాంచజన్యంతో ఇగైక్కిదాభరణమానాల్ ఇగైక్కిదు ఆభరణమానాల్ వేరొన్ను వేండాదే తానే ఆభరణమాగ పోరుంబడి ఇరుక్కిరనేమియేడు. అదో అలాంటి పాంచజన్యంతో ఇగైక్కిద ఆభరణమానాల్ అంటే ఇగైక్కిద అనే పదం వేరొన్ను వేండాదే అంటే ఇంకొక ఆభరణమేమి ధరింపచేయకుండానే తానే ఆభరణమాగ పోరుంబడి ఇరుక్కిరనేమియేడు. ఇంకొక ఆభరణం వేరే తెచ్చి అలంకరింప చేయవలసిన అవసరం లేకుండా తానే ఒక ఆభరణ లాగా ఉండేటువంటి చక్రాయుధంతో తామరై కణ్గలోడుం కణ్కాణ కైవిట్టు పోయిట్టు కాణం. తామరై కణ్కాణ కైవిట్టు పోయిట్టు కాణం. నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఆ నేత్రాలను చూడటానికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా మనసు గారు. కణ్కాణ కైవిట్టెన్ను స్వభావం, అదిగో కైవిట్టు తిరుక్కైగలై విట్టు ఎన్ను స్వభావార్థం అంటే కణ్కాణ ఎన్ను ప్రత్యక్షమాగ ఎన్ను చోటు కణ్కాణ కైవిట్టు పోయిత్తు కాణం. అలా ప్రత్యక్షంగా సేవించాలని పోయిత్తు కాణం వెళ్ళింది నా మనస్సు. వికాసాదిగళాలే తామరైపోడే ఇరుక్కిర తిరుక్కణ్గళోళం వికసించటంలో తామర వలే ఉన్నటువంటి నేత్రాలు, చెంకనివాయ్ ఎర్రటి అధరం, కండపోదు నాన్ ఉన్ సెరక్కండో తవాస్మి ఎన్న మురువలోడు. వచ్చి ఈవిడతోటి కలిసినప్పుడు ఈవిడ చూసినప్పుడు నాన్ ఉన్ సెరక్కండో నేను నీ సరుకుని కదా, నేను నీ వాడని కదా అని తవాస్మి ఎన్ను మురువలోడు. తవాస్మి నేను నీ వాడని అని ఒక చిరునవ్వు నవ్వుతాట. అలాంటి మురువలోడు ఒన్నినోడు
ஒன்னினோடுமடி சம்சார யாத்திரையை முக்தன் மறக்குமோபாதி இவ்வொருகுண்டான அவத்தோடு அவ்வொருகுண்டான அவத்தோடு வாசியர் எல்லாவத்தையும் மறக்க பண்ணவத்தான திருவதரத்தோடும் సంసార యాత్రయ్యై ముక్తన్ మరక్కుమోపాది సంసార ముక్త పురుషుడు నచ పునరావర్తతే అని చెప్పినట్లుగా ఇంకా ఇక్కడ విషయాలు ఏమి భావించడు కదా. ఆ రీతిగా ఇవ్వరుగుండానవత్తోడు అవ్వరుగుండానవత్తోడు వాసారు. ఈ లోకంలో ఉన్నవి ఆ లోకంలో ఉన్నవనే తారతమ్యం లేకుండా ఎల్లా వత్తయ్యం మరక్క పన్నవత్తాన తిరు అదరత్తోడు. ఆయనకి తిరు అదర సౌందర్యం ఏం చేస్తుందట? ఇవ్వరుగున్నటువంటివి అంటే ఇవ్వరుగుండా అనవై అంటే ఈ లోకం ఆ లోకం అని కాదు. செங்கும் நேமியும் శంఖము చక్రం అవ్వరుగుళ్ళవై అదరతుక్కు మేలాయ్ ఉళ్ళ తామరై కண்கள். ఈ అదర సౌందర్యం ఏం చేస్తుందట? ఇటు అటు ఉన్నటువంటి శంఖ చక్రాది ఆ సౌందర్యాన్ని మరిపింపచేస్తుందట. అవ్వరుగు అంటే ఇవ్వరుగంటే కింద అదరాలకి కిందే ఉంటాయి కదా భుజాల మీద శంఖ చక్రాలు. ఈ సౌందర్యాన్ని మరిపింపచేస్తున్నది. అవ్వరుగంటే పై భాగంలో ఉన్నటువంటి నేత్ర సౌందర్యాన్ని కూడా మరిపింపచేసేటట్లుగా ఉన్నది ఈ అదర సౌందర్యము అంటూ అన్నికే జాతి వ్యక్తి దోరుం పరిసమాప్త ఒత్తి కుమాపోలే నెంజు అజగు దోరుం చెల్లా నిన్నదు. జాతి వ్యక్తి దోరుం ఆ వ్యక్తితోటే చేరి ఉన్నట్టుగా నెంజు అజగు దోరుం చెల్లా నిన్నదు. అక్కడ ఒక జాతి అనేటువంటిది ఆ వ్యక్తితో ఎలా చేరిపోయి ఉంటుందో ఎప్పుడు విడకుండా, అలానే ఇక్కడ మనస్సు కూడా ఆయనకు ప్రతి సౌందర్యంలోనూ వెళ్ళి చేరిపోయి ఉంటోంది. సర్వేశ్వరనోడు సామ్యం పెత్తదాగిరం తిరిగిరదిల్లై అవన్ వ్యాపియా నిక్కచ్చేదే. సర్వేశ్వరనోడు సామ్యం పెత్తదాగిరం తిరిగిరదిల్లై. సర్వేశ్వరుడితోటి సామ్యం పొందినప్పటికీ తిరిగిరదిల్లై తెలుసుకోవటం లేదు. తిరిగిరదిల్లై అని అణువాన నెంజుక్కు అడగగలదోరు వ్యాప్తి కూడుమో ఎన్నా. ఇందాక ఏం చెప్పారు? సర్వేశ్వరుడి యొక్క జాతి అనేటువంటిది వ్యక్తితోటి చేరి ఉన్నట్లుగా మనస్సు అనేటువంటిది ఆయన యొక్క సౌందర్యంలో చేరి ఉంటోంది అన్నారు కదా. వెంటనే కింద ఒక సందేహాన్ని చెప్పి అణువాన నెంజుక్కు అడగగలదోరు వ్యాప్తి కూడుమో ఎన్నా. ఈ మనస్సు అనేటువంటిది ఒక అణుస్వరూపం. ఈ అణుస్వరూపమైనటువంటి మనస్సుకి అజగగలదోరం ఆ నేత్ర సౌందర్యంలోను అదర సౌందర్యంలోను శంఖ చక్రాలను ధరించినటువంటి శ్రీహస్త సౌందర్యంలోను వీటన్నిట్లో వ్యాపించడానికి దానికి కుదురుతుందా అంటే సర్వేశ్వరనోడు ఇత్యాది సామ్యత్తై వివరిక్కిరారు. అదిగో సర్వేశ్వరనోడు సామ్యం పెత్తదాగిలం తిరిగిరదిల్లే. సర్వేశ్వరుడితోటి సామ్యాన్ని పెత్తదాగిలం పొందినప్పటికీ తిరిగిరదిల్లే తెలియటలేదు. అవన్ వ్యాపియా నిక్కచ్చేదే ఆకాశ వ్యాప్తి పోలన్నిక్కే పదార్థంగల్దోరం పరిసమాప్త్య వర్తిక్కుమా పోలే. ఆయన వ్యాపిస్తాడండి. ఎలా? ఒక ఆకాశం వ్యాపిస్తుంది కానీ దానికి జ్ఞానం లేదు. కానీ ఈయన అలాంటి వాడు కాదే. ఆకాశం వలె అంతటా వ్యాపిస్తాడు కానీ ప్రతి పదార్థంలోనూ వ్యాపించేటువంటి స్థితి. ఆకాశం అంతటా వ్యాపిస్తుంది కానీ ప్రతి పదార్థంలోనూ వ్యాపించేటువంటి స్థితి లేదు కదా. అలానే ఈయనకు కూడా ఇరువం అజగగలదోరం పరిసమాప్యవర్తియా నిన్నదు. సర్వేశ్వరుడితోటి సామ్యం పొందిందా అన్నట్లుగా ఈ మనస్సు గారు సర్వేశ్వరుడు ఎలా అయితే అంతటా వ్యాప్తి చెంది అందరిలోనూ వ్యాప్తి చెంది ఉన్నట్టుగా ఈయన యొక్క ప్రతి సౌందర్యంలోనూ ఆడవాళ్ళ యొక్క మనస్సు చేరిపోతోంది. తెలుగిన్నదు ఇన్నముం తరైకండదిల్లై. తరైకండదిల్లై ఇంకా అది ముగియలేదు. నాంగళం ఎల్లాం நம்பியுடைய அழகை அனுபவித்திருக்கிறோம் அன்றோ எங்கள் சொல்லும் మరుక్కలాగాదు కాన్ ఎన్నా. ఏమమ్మా నువ్వేనా ఏమిటి ఆయన యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నది? మేమందరం కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళమే కదా. ఎంగళ్ సొల్లు మరుక్కలాగాదు కాని అన్నా. ఆ మాటని అలా విడిచిపెట్టేయకూడదు. మేము చెప్పిన మాట వినాలి కదా. అంటే உங்கள் சொல்லை மறுத்தேனேயாகிலும் நம்பிடைய తిరుముఖం మరుక్క వన్నాది ఎంగిరాల్. మీ మాట చెప్పి నేను మర్చిపోదాము అనుకున్నా కూడా
ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారి యొక్క సౌందర్యం నన్ను మర్చిపోనివ్వట్లేదరా. ఎంగళుకు ఇప్పటి ఇరాదొజివాన్ ఎన్నెన్నా, నాకు ఈ రీతిగా ఎంగళుకు ఇప్పటి ఇరాదు ఒజివాన్ ఎన్నెన్నా, నాకు ఈ రీతిగా అది విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం అంటే ఎన్నెంజమే. అప్పుడు తల్లిగారు మళ్ళీ అడిగారు, మాకు ఆ రీతిగా లేదే, మేము విడిచిపెట్టేయాలనుకున్నాం, విడిచిపెట్టాం, నువ్వు కూడా అలా విడిచిపెట్టేయచ్చు కదా అంటే ఎన్నెంజమే உங்களை போலன்றிக்கே அவன் தானே காட்ட పెరుగయ్యాలే ముజుక్క అనుభవిத்த ఎన్నెంజానదు. మీరాగా కాదమ్మా, నాకు ఈ అనుభవాన్ని కలుగజేసినటువంటి వాడు ఆయనే. అవంతానే కాట్ట పెరుగయ్యాలి, ఆయన చూపించగా దర్శించినటువంటి దాన్ని కావటం చేత ముజుక్క అనుభవిத்த ఎన్నెంజానదు, పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నటువంటి నా మనస్సు అనేటువంటిది ఆ సౌందర్యాన్ని విడిచిపెట్టి రావటం లేదు. ఎంగనేయో ఇత్యాది హేతువాన నంబియుடைய అడగై పొడియాదే ఎన్నై పొడియ కూడినపడి ఎంగనేయో ఏ రీతిగా కారణమైనటువంటి ఆయన యొక్క సౌందర్యాన్ని నిందించకుండా కోపగించుకోకుండా నన్నెందుకు కోపగించుకుంటున్నారు మీరు? ప్రావణ్యమే స్వభావమాంబడి వళర్తు వయస్సు ఇప్పోదాగ పొడిగిరపడి ఎంగనేయో, ప్రావణ్యమే స్వభావంగా నన్ను ఆ సౌందర్యం విషయంలో ప్రావణ్యమే నాకు స్వభావం అయ్యేటట్లుగా నన్ను పెంచారు కదా, ఇప్పుడెందుకు ఈ రీతిగా మీరు నన్ను కోపడుతూ ఉన్నారు? మున్పు నేంగల్ కற்பித்து పోందు అది ఫలిక్క పొక్కవారే పొడియం అత్తనయ్యో, పూర్వం మీరే కదా ఇవంతా నేర్పించారు. మీరు ఒక చిన్న మొలక విత్తనం నాటారు, మొలకొచ్చింది, అది ఫలించే సమయంలో మీరు ఇలా మాట్లాడటం ఎలాగా? నాకు ఈ స్థితి కలుగజేసిన వారు మీరు, ఇప్పుడు మీరే నిందిస్తూ ఉన్నారు. తిరుక్కురు ఇతనే కోలం సౌందర్య ఉంగళ హితవచనత్తు కుమీళాదపడియాన సౌందర్యத்தை ఉடையவர். మీ యొక్క హితవచనాలకి నేను వెనుక తిరిగేటువంటి స్థితి లేనట్టుగా అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆయన. తిరుక్కురుంగుడి నంబియే పరత్వత్తిల్ முதன்மையிலேயோ అగప్పట్టదు మీడుగైకు. నేనేమన్నా పరత్వం కలిగిన పెరుమాళ విషయంలో ఏమైనా ఈడుపడ్డానా? మీరు చెప్పగానే నేను వెనుకడుగు వేయటానికి అత్యాస్వరూపుడి విషయంలో నేను ఈడుపడింది. నంబియై గుణத்தில் పూర్తి ఉండాయిత్తాన్ మీడుగిరదో, గుణத்தில் అపూర్తి ఉండాయిత్. పోనీ వెనకడుగు వేద్దాము అంటే ఆయనలో ఏ గుణాలు ఉన్నాయండి? కాబట్టి ఇలాంటి గుణాల విషయంలో పూర్తి లేని స్వామి విషయంలో మనకెందుకు అని ఒక అడుగు వేద్దామంటే అపూర్తి లేనటువంటి వాడి కదా. గుణాల ఎందు అపూర్తి ఉంటే కదా నేను వెనకడుగు వేయటానికి. పరిపూర్ణమైన గుణాలు కలిగినటువంటి వాడు నంబి ఆయన. నాన్ కండపిన్ నేను సేవించిన తర్వాత ఈ విషయத்தில் చాపల్యం ఎల్లామల్ మీడుగిరేనో. పోనీ నాన్ కండపిన్ ఆ విషయంలో నాకు చాపల్యం లేకపోతే నేను వెనకడుగు వేయొచ్చు. ఆ చాపల్యం ఉన్నదే నాకు, కాబట్టి నేను ఎలా వెనకడుగు వేయగలను? సెంగినోడు శ్రీ పాంచజన్యతోడు తోడే విశేషిత్తు ஒரு ప్రాప్తియుండు కాణం ఎవడుకు. సెంగినోడు శ్రీ పాంచజన్యంతో విశేషించి ఒక సంబంధం ఉన్నదట ఈవిడకి అని. ఎందుకట? ఎవడుకు వాగమృత సువడు అరిందిరుక్కయ్యాలే, అది ఈవిడికి ఆ శంఖానికి సంబంధం. అందుకని సెంగినోడు నేమియోడు అని శంఖాన్ని ముందుగా చెప్తున్నారు. ఏమిటి? వాగమృత సువడు అరిందిరుక్కయ్యాలే, ఆ శంఖానికి సర్వేశ్వరుడి యొక్క వాగమృత రుచి తెలుసు. ఇదిగో మన ఆళ్వార్ నాయకికి ఆ వాగమృత రుచి తెలిసినటువంటి వాడు కావటం చేత ఇద్దరికి కూడా ఒక సామ్యం. అందుకని ఒక కాలత్తిలే దీవిప్పారైపోలే, ఒకే కంచంలో లేదా ఒకే మంచం మీద పడుకొని నిద్రించే వాళ్ళ వలె, ఒకే కంచంలో తిని జీవించే వాళ్ళ వలె. నిద్రించడం కాదు ఇక్కడ, జీవించడం. ఆ శంఖానికి ఆయన యొక్క వాగమృతమే జీవనం, ఆళ్వార్ నాయకికి వాగమృతమే జీవనం కావటం చేత ఒకే కంచంలో ఇది కాపాడు చేసే వాళ్ళ వలె ఈవిడికి అదే కంచం ఆ వాగమృతమే, ఆ శంఖానికి అదే వాగమృతమే ఆహారం కనుక సెంగినోడుమని పాడుతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎంగనేయో అన్నై మీర్ఘాల్ ఎన్నై మునివదు నీర్ నంగల్ కోల తిరుక్కురుంగుడి నంబియై நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்னினோடும் செல்கின்றது என் நெஞ்சமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார